షాకింగ్ ఏంటంటే డీమోన్ పవన్ డెన్సర్ జోన్లో ఉన్నాడు. ప్లీజ్ తన ఫ్యాన్స్ ఉన్నా, ఫ్రెండ్స్ అన్నా, వెల్ విషర్స్ అన్నా ప్లీజ్ ఓట్స్ వేసుకోండి. అండ్ అందరికీ చెప్తున్నా డీమోన్ పవన్కి ఓట్స్ వేయండి. ఎందుకంటే ఈ డిజర్వ్స్ టు బీ ఇన్ టాప్ 5. తను స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు చాలా మంచి అబ్బాయి అబ్బా, చాలా మంచిగున్నాడు, అందరితో మంచిగా ఉంటున్నాడు. అండ్ తను బాండ్స్ పెట్టుకున్నా, ఫ్రెండ్షిప్ చేసినా చాలా జెన్యున్గా ఉన్నాడు, చాలా జెన్యున్గా ఉన్నాడు. అండ్ ఏదన్నా గేమ్స్ వచ్చినా డెమాన్ పవన్ ఉన్నాడు రా అని ప్రతి ఒక్క కంటెస్టెంట్స్ భయపడేలా గేమ్ ఆడాడు. అంత సూపర్గా ఆడాడు. ప్లస్ తనకి స్కోప్ రాలేదబ్బా, ఫిజికల్ టాస్క్లు ఎక్కువ పెట్టలేదు ఈ సీజన్లో. ఫిజికల్ టాస్క్లే లేదు, ఎక్కువ సపోర్టివ్ టాస్క్లే అయిపోవడంతో తను స్ట్రాంగ్ అని అందరూ తీసేశారు. అందుకే తన స్కోప్ రాకుండా టాప్ 5కి అడిగే పరిస్థితి వస్తుంది. కానీ ప్రతి ఒక్కటి ఫిజికల్ టాస్క్లు అన్నీ పెట్టి నింటే తను టాప్ 1 or 2 or 3 కంటెస్టెంట్. తను అంత డిజర్వింగ్ కంటెస్టెంట్. చాలా మంచిగున్నాడు, చాలా మంచిగా అందరితో మంచిగా ఉంటున్నాడు, అందరితో జెన్యున్గా ఉంటున్నాడు. ప్లస్ అందరితో మాట్లాడే విధానం కానీ ఎప్పుడు కూడా నోరు దొరలేదు, అందరితో రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాడు. ప్లస్ ఈ మధ్య కాలంలో తన కామెడీ లెవెల్స్ కూడా బయట వస్తున్నాయి. అంటే అందరితో మంచిగా కామెడీస్ చేయడం, ఏడిపించడం. తనుజాది అండ్ డెమోన్ బాండింగ్ చూస్తున్నాము, వాళ్ళిద్దరిది బాగుంది. కళ్యాణ్ అండ్ డెమోన్ బాండింగ్ కూడా సూపర్గా ఉంది, వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా. అందరితో బాగుంటున్నాడు అబ్బా, చాలా మంచిగా. ఈ డిజర్వ్ టు బీ ఇన్ టాప్ 5. ప్లీజ్ ఓట్స్ వేసుకోండి.